తొర్రూరు డివిజన్ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. బక్రీద్ పండుగ సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక వెంకటాపురం రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి ఈద్గాలో ఈద్ అల్ హజ్ నమాజ్ను 8:30 ఏర్పాటు చేయగా పట్టణ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు 7:30 ఈద్గాకు చేరుకొని సమయానికి భక్తి శ్రద్ధలతో పవిత్ర నమాజ్ను చదవడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సంయుక్తంగా మాట్లాడుతూ ఈ పండుగను ఈద్ అల్ హజ్ లేదా బక్రీద్ పండుగ అని అంటారు. అల్లా ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ ని బలివ్వడానికి తీసుకెళ్లే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని పేర్కొంటూ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద పండుగగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని, బక్రీద్ పండుగ త్యాగానికి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, భారతదేశం సర్వ మతాలకు నిలయమని, భిన్నత్వంలో ఏకత్వం గల ఏకైక దేశం భారతదేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు మొహమ్మద్ అలీం, మొహమ్మద్ మౌలానా, మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ గుమ్ షావలి, షేక్ జాఫియుద్దీన్, మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ ఉమర్, యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు. दिनों को कीना से, कपट से, बुग़्ज़ से, दुश्मनी से, हसद से पाक साफ फरमा दीजिए, इत्तेहाद व इत्तिफाक पैदा फरमा दीजिए। ऐ अल्लाह हमारे इस मुल्क की आज हम लोग यहाँ तुर्रूर ईदगाह में बकरीद की नमाज़ अदा किए। हमारे इस्लाम में दो त्यौहार है, एक ईद उल फितर, दूसरा ईद उल अज़हा। हम तमाम अपने हिंदुस्तान के तमाम बाशिंदों को हम अपने त्यौहार की बहुत ज़्यादा उनको मुबारकबाद देते हैं और हम अपनी खुशी में उनको भी शामिल करते हैं। हम तमाम अपने हिंदू मुसलमान के तमाम लोगों से ये अपील करते हैं कि हम अमन और शांति के साथ, सुकून के साथ इस त्यौहार को मनाएं। इस मुसलमान भाई से भी कहना चाहते हैं कि आप कोई भी काम ऐसा ना करें कि जिससे हमारे गैर मुस्लिम भाई, हमारे पड़ोसी बिरादरान वतन को तकलीफ़ हो। सब आपस में मिलजुल कर रहे। हमारे ये हिंदुस्तान की ये खूबी है, यहाँ पर हिंदू, मुसलमान, सिख, ईसाई सब मिलजुल कर रहता है। ये हिंदुस्तान की भाईचारगी है। अगर हम इसी तरह मिलजुल कर रहेंगे हमारा ये मुल्क और तरक्की करेगा। अगर हम बांट जाएंगे हमारा मुल्क तरक्की नहीं करेगा। तो मैं तुर्रूर ईदगाह की तरफ से तमाम अपने मुसलमान भाइयों को और तमाम हिंदुस्तानी लोगों को, चाहे वो किसी भी धर्म मज़हब का हो, सबको हम ईद की मुबारकबाद देते हैं और हम उनको अपने బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు, హిందువులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశ ముస్లిం ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు జరుపుకుంటున్నటువంటి బక్రీద్ పండుగకు మన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా మా తరపున అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన భారతదేశం, భారత మాతలో ఉన్న దండాలు ఎలా ఉన్నదో, పూలమాల ఎలా ఉందో అలాంటి అన్ని మతాలు కలిసినటువంటి భిన్నత్వం, ఏకత్వాన్ని కలిగి ఉన్న మన భారతదేశం హైందవ సాంప్రదాయాన్ని పాటిస్తూ అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని జీవన విధానం ఎలా కొనసాగిస్తుందో మా ముస్లిం సోదరులు కూడా ప్రతిరోజు 5 పూటలు నమాజ్ చేసి దేశం ఎలా ఉండాలి, దేశ అభివృద్ధి కోసం, ప్రకృతి బాగుండాలి, ప్రకృతిలోనే ఉన్న ప్రజలందరూ బాగుండాలనే సంకల్పంతోనే నమాజ్ చేయడం జరుగుతుంది. हमारी तरफ से तमाम हिंदुस्तान के मुसलमानों को ईद उल अज़हा की मुबारकबाद हो। वसलाम अपने बेटे इस्माइल अलैहिस्सलातु वस्सलाम को अल्लाह के राह में ज़ुबह किए और उस यानी इस्माइल अलैहिस्सलातु वस्सलाम ज़ुबह नहीं हुए, उसके जगह में अल्लाह तबारक व तआला ने एक दुम्बे को यानी इस्माइल के नीचे रखा और दुम्बे की कुर्बानी हुई और इसी कुर्बानी को तमाम मुसलमान जो है कुर्बानी की शक्ल में मनाते हैं। हमारी तरफ से तमाम हिंदुस्तान के मुसलमानों को ईद उल अज़हा की मुबारकबाद हो। रहमतुल्लाहि व बरकातुहु। ఈ రోజు బక్రీద్ పండుగ జరుపుకుంటున్నటువంటి మన భారతదేశంలోని నాతో పాటు మరియు ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాబట్టి అందరూ కూడా సహోదర భావాన్ని పెంపొందించుకుంటూ
అందరూ కూడా సమానత్వాన్ని పాటించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి, దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సమాజాన్ని ఎప్పుడూ కూడా చైతన్యపరుస్తూ వాళ్ళ యొక్క బాధ్యతలు మరియు హక్కులను తెలియజేస్తున్నటువంటి ఏవీ న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు బక్రీద్ పండుగ తొర్రూరు మండలంలో చాలా భారీ ఎత్తున జరిగినది. ఎందుకంటే బక్రీద్ శుభాకాంక్షలు. ముస్లిం మరియు హిందువులకు అందరికీ ఈ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క బక్రీద్ పండుగ త్యాగానికి, సహనానికి మరియు మరో పేరని చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుండి వచ్చిన ముస్లిం సోదరులకు, అలాగే తొర్రూరు మండలంలో ఉన్న హిందూ సోదరులు అందరూ కలిసిమెలిసిగా ఉండి ఈ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను. హిందూ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులకు మరియు ప్రియమైనటువంటి హిందూ సోదరులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశం అంతటా మరియు ప్రపంచం అంతటా కూడా అట్టహాసంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాము. ఈ యొక్క పండుగ ఎంతో కులము, మతం అనేటటువంటి తారతమ్యం లేకుండా అన్ని కులాలు, అన్ని మతాలు ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ ఈ యొక్క బక్రీద్ పండుగ. సోదరులందరికీ ఈద్ ముబారక్. దేశంలో ఉన్న ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఉన్న వంటి వాళ్ళందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మరియు హిందూ మరియు క్రిస్టియన్ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.